ప్రకారమే దివంగత నేత రోసయ్య విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు పల్నాడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. తమ చర్యలతో టీడీపీ ప్రజలను భయపెట్టాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలను ఆర్యవైశ్యులను బెదిరించాలని చూస్తున్న జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జునరావులకు ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఆయన ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఒక కుటిలమైన వాటి బుద్ధితో కుటిలమైనటువంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మేము చూసావా, మమ్మల్ని పిలవకుండా అక్కడ మీరు ఏర్పాటు చేయడానికి వీల్లేదు, ఇక్కడ రోసే గారి బొమ్మ అక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ విగ్రహం ధ్వంసం చేసే దాంట్లో మూకుమ్మడిగా ఒక్కసారిగా ఆ ఎంపీ కృష్ణదేవరాయలు, అదేవిధంగా మాజీ మల్లికార్జునరావు, మాజీ జీవి ఆంజనేయులు వీళ్ళందరూ ఒక్కసారిగా ఎగదోలి రోసే గారి బొమ్మని ధ్వంసం చేసే కార్యక్రమంలో ఆర్య వయసులందరూ కూడా అడ్డుకోవటం జరిగింది. అడ్డుకున్నటువంటి వాళ్ళందరి మీద రాళ్ళేసి రాళ్లతో దాడి చేస్తే కొంతమంది దెబ్బలు తగలటం జరిగింది. ఆ దెబ్బలు తగిన కార్యక్రమంలో అప్పుడు బ్రహ్మనాయుడు ఇక్కడ ఉన్నాడు అని ఎప్పుడైతే నేను యువతలకు మళ్ళానో, ఇక ఇది సాధ్యపడే పని కాదు, ఇక్కడ మళ్ళా ఇబ్బంది జరిగింది, ఇది ధ్వంసం చేయలేమనేది ఆలోచనతో ముందు అక్కడి నుంచి పోలీసులను కూడా దురుసుగా ప్రవర్తించి ఆ లేడీ ఎస్ఐని నెడితే కింద పడటం జరిగింది. ఈ విధమైనటువంటి ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి మరి ఆర్య వయస్సులు మహిళలు కూడా ఉన్నారు, పాపం మహిళలకు కూడా రాళ్ళు తగిలింది. వాళ్ళందరినీ ఆ గుంపును ఎంటేసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ తక్కువగా ఉన్నారు, ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు, ఎమ్మెల్యేని ఏదో చేద్దామని. మీ వాళ్ళు ఏమైందయ్యా, ఎమ్మెల్యే అక్కడ ఉండంగా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసే మీరు ఆ ఆలోచనే తప్పు. బ్రహ్మనాయుడు అనేవాడు ప్రాణమైన తీసుకుంటాడు, కానీ విగ్రహాన్ని మీరు తాకేదానికి బ్రహ్మనాయుడు ఆడ కాదు దొరుకుని కూర్చుంటాడు అనుకున్నారా? ఎంత దుర్మార్గంగా. నేను అప్పటికి ఎంతో సహనంతో ఇక్కడ గొడవలైతే వీళ్ళందరికి ఇబ్బందులు జరుగుతాయి, ఆ విగ్రహాన్ని దాని దాకా వచ్చి తాగితే కదా మీ సంగతి తెలియదు. విగ్రహాన్ని ధ్వంసం చేసేదానికి మీరు చేసినటువంటి కుట్ర సామాన్యమైన కుట్ర కాదు. ఆర్య వయసులు ఎంతో ఆనందంగా ఎంతో ప్రేమతో రోసే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏమో ఎంపీ గారు మీకు అది న్యాయం అనిపించిందా?